షర్మిల ఇప్పుడు కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అంటే వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి సోదరైనటువంటి షర్మిల అభ్యర్థిగా అయితే పోటీకి దిగుతుంది. మనందరికీ తెలిసిందే. అయితే నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ సందర్భంగా ఏదైతే అభ్యర్థుల ప్రకటన జరిగిందో ఈ సందర్భంగా షర్మిల కానివ్వండి, సునీత కానివ్వండి మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యం చేశారు. ముఖ్యంగా సునీత జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు అనే దానికి సునీతనే ఒక సమాధానం కూడా చెప్పింది. ఆ రోజు షర్మిలను ఆ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పి వివేకానంద రెడ్డి భావించారు. అంటే ఆయన బ్రతికున్న సమయంలో అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి అక్కడ చోటు ఉండకూడదు, అయితే షర్మిల నిలబడాలి లేదా కుటుంబంలో ఎవరైనా నిలబడాలి తప్ప కడప ఎంపీగా వేరొకరు నిలబడటానికి నాడు వివేకానంద రెడ్డి ఒప్పుకోలేదు. అంటే షర్మిలను కడప ఎంపీగా నిలబెడతానన్నందుకే మా నాన్న హత్య జరిగింది అనేది పరోక్షంగా ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణ. దీని వెనక ఎవరున్నారో నీ భాగోతం బయటపడుతుందని ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి నీ బండారం బయటపడద్దని భయపడుతున్నావా? నువ్వు ఎందుకు కేసును అడ్డుకుంటున్నావు? రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే నువ్వు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగి గెలవగానే తూచని సిబిఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకున్నావో, ఎప్పుడైతే సిబిఐ అధికారుల మీద ఎదురు కేసులు పెట్టించావో అప్పుడే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అయితే తేలాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక సవాల్ కూడా విసిరింది. అది భారతీరెడ్డి స్వీకరిస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తాడా వాళ్ళ ఇష్టం. కానీ ఏమని విసిరిందంటే నీ సాక్షి ఛానల్లోనే ఏదైతే అవినీతితో పెట్టి అసత్యాలను ప్రచారం చేస్తున్నటువంటి నీ సాక్షి ఛానల్లోనే నీతో డిబేట్కు నేను సిద్ధం. జగన్మోహన్ రెడ్డి నాతో మాట్లాడతాను అంటే వివేక హత్య మీద డిబేట్కి నేను సిద్ధం. నేరుగా అక్కడే మాట్లాడుకుందాం, నీ ఛానల్లోనే మాట్లాడుకుందాం. మనిద్దరి మాటలను ప్రజలు విన్న తరువాత అప్పుడు తుది నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి డిబేట్కు నువ్వు సిద్ధమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరింది. అదేవిధంగా దీన్ని భారతీరెడ్డి కూడా సవాల్కి తీసుకోవాలి. ఎందుకంటే సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి డిబేట్కి తీసుకొచ్చే దమ్ము భారతీరెడ్డికి ఉందా? నీ ఛానల్లో డిబేట్కి రావాలంటే ఖచ్చితంగా నువ్వే తీసుకురావాలా. ఆయనే పరాయి వ్యక్తి కాదు, నీ భర్తే. కాబట్టి ఆల్రెడీ సునీత సిద్ధంగా ఉంది. సాధారణంగా సాక్షి ఛానల్లోకి ఎవడెళ్తాడు? జగన్మోహన్ రెడ్డికి భజన చేసేవాడు వెళ్తాడు. బట్ ఇక్కడ సునీత నీ భజన చేసే ఛానల్ అయినా సరే నేను వాస్తవాలు మాట్లాడటానికి సిద్ధమని చెప్పింది. మరి ఆ సవాల్ను స్వీకరించేద్దాము జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి డిబేట్కి తీసుకొచ్చేద్దాము భారతీరెడ్డికి ఉందా? ఈ విషయం భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకుని చెప్పాలా. ఆ రోజు వివేక హత్య జరిగిన రోజు ఎందుకు ఫోన్ వచ్చింది, అందరికంటే ముందు ఎవరికి తెలిసింది అనేది బాహ్య ప్రపంచం అందరికీ తెలుసు. సో ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు కడప ఎంపీగా షర్మిల ఎందుకు పోటీ చేస్తుందంటే నాడు వివేకానంద రెడ్డి చివరి కోరిక అదే. అసలు హత్య ఎందుకు జరిగింది? షర్మిలను కడప ఎంపీగా పోటీకి నిలబెడతానని అవినాష్ రెడ్డిని ఎప్పుడైతే కడప ఎంపీగా వద్దన్నాడో ఆ వివేకానంద రెడ్డి, అప్పుడే షర్మిలను పోటీకి నిలబెట్టాలని ఎప్పుడైతే అన్నాడో అప్పుడే ఈ హత్య జరిగింది. అంటే అవినాష్ రెడ్డిని కడప ఎంపీగా నిలబెట్టడం కోసం అడ్డుగా ఉన్నటువంటి లేదా అడ్డుపడుతున్నటువంటి ఆ వివేకానంద రెడ్డిని చంపారు అనేది ఇప్పుడు సునీత చేస్తున్నటువంటి ఆరోపణ. అవునా కాదా అనేది చెప్పాల్సింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఇంకో మాట కూడా చెప్పింది సునీత, ఇంకో మాట కూడా అడిగింది. నువ్వు ఒక అన్నగా నాకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా పక్కన పెట్టు, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చేసిన ఆరోపణలకు నువ్వు సమాధానం చెప్పాలి. నేను ఆల్రెడీ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాను, వేరే చోట్ల ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాను, అనేక ఆరోపణలు చేశాను, అనేక ప్రశ్నలను లేవనెత్తాను. దానికి ఈ రోజుకి నువ్వు కానీ నీ భార్య కానీ దానికి సమాధానం చెప్పలా. అంటే సాక్షిలో కూడా దానికి సమాధానాలు ఇప్పటి వరకు రాయలా. ఒక అన్నగా నువ్వు రాయకపోవచ్చు, వదిలే, కానీ ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు నీ మీద చేసిన ఎలిగేషన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు ఉంది. మరి ఆ సందర్భంగా నువ్వు మాట్లాడాలి కదా అని స్వయంగా నిలదీయటమే జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. షర్మిల మాటలు ముందుగా మనం ఇక్కడ చూడొచ్చు. నా అనుకున్న వాళ్ళను నాశనం చేశాడు సీఎం జగన్పై వైఎస్ షర్మిల ఫైర్. చిన్నాన్నను చంపిన వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చాడు, ఆయన హత్యను రాజకీయానికి వాడుకున్నాడు. ఈ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది, సొంత చిన్నానికే న్యాయం జరగలేదు, ఇక ప్రజలకు ఏ న్యాయం జరుగుతుంది? ఎన్నికలప్పుడు చెల్లి కాదు బిడ్డ వస్తున్నాడు, కానీ ముఖ్యమంత్రి అయ్యాక మారిపోయాడు. రాజన్న రాజ్యం తెస్తానని రాక్షస రాజ్యం తెచ్చాడు. అన్నపై ఆ షర్మిల తీవ్ర ఆగ్రహం అని చెప్పడం జరిగింది. ఇక 5 లోక్సభ 114 అసెంబ్లీ అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. సో హంతకుడు హత్య చేయించిన వాళ్ళు చట్టసభల్లోకి వెళ్ళకూడదని చెప్పి కోరినట్టుగానే, అందుకనే నేను అంటే ఎవరైతే బాబాయ్ వివేకానంద రెడ్డి ఉన్నాడు ఆయన చివరి కోరిక మేరకే నేను కడప ఎంపీగా పోటీ చేస్తున్నా. పార్టీ ఏదనేది పక్కన పెడదాం కాసేపు. ఆయన చివరి కోరిక ఏంటి? షర్మిల కడప ఎంపీగా నిలబడాలా, కడప ఎంపీగా పోటీ చేయాలా.
అందుకనే నేను ఈరోజు ఆయన చనిపోయినప్పటికీ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నేను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పి షర్మిల అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చెప్పింది చూడండి, అది వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక. కడప ఎంపీగా షర్మిల పోటీ చేయడం అనేది వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక. అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సోదరుడైనటువంటి వివేకానంద రెడ్డి గారి చివరి కోరిక ఏంటంటే కడప ఎంపీగా షర్మిల పోటీ చేయడం. ఒకవేళ రాజశేఖర రెడ్డి బ్రతుకుంటుంటే బహుశా ఈ పార్టీకి షర్మిల కూడా రాజకీయాల్లోకి వచ్చినేమో, ఆయనే స్వయంగా తీసుకొచ్చినేమో, అది వేరే విషయం అనుకోండి. సో దీనికి సంబంధించి మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో చూడండి, వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది, ఆ పునాదులన్నీ రక్తంతో తెలిసాయని గతంలోనే చెప్పారనుకోండి. హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం వివేక హత్య కేసు నిందితుడికి జగనన్న అండ. నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు. చిన్నాన్న కోరిక మేరకే నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పి షర్మిల అయితే చాలా స్పష్టంగా చెప్పింది. చిన్నాన్న వివేకను హత్య చేయించిన వాళ్ళను జగన్ వెనకేసుకొస్తున్నాడు. వివేక హత్య కేసులో నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకనే నేను రంగంలోకి దిగుతున్నా. రాజశేఖర రెడ్డి బిడ్డగా కడప ప్రజలకు ముందుకొస్తున్నా. చిన్నాన్న కోరిక నెరవేర్చడానికి కడప ఎంపీగా బరిలో దిగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ షర్మిల తన స్వప్రయోజనాల కోసం అయితే ఏమీ రావట్లేదు. నిజంగా షర్మిల ఎంపీగా కావాలి అంటే ఆవిడికి రాజ్యసభ నుంచి కూడా కాంగ్రెస్ ఎక్కడి నుంచి అయినా ఇచ్చి పంపుద్ది. కానీ ఇక్కడ ఏంటి, మా చిన్నాన్న చివరి కోరిక ఏంటి, నేను కడప ఎంపీగా ఉండాలి. అసలు ఎందుకు ఆయన హత్య జరిగింది, నేను ఎంపీగా పోటీ చేస్తానని, నన్ను ఎంపీగా పోటీ చేయించాలని ఆయన బలంగా నిలబడబట్టే కదా. ఆ రోజుగానే షర్మిలను ఎంపీగా పోటీ చేయించాలని ఆయన అని ఉండకపోతే ఆయన బ్రతుకుండేవాడేమో. అంటే షర్మిల అనే ఒక వ్యక్తి పోటీ చేస్తుందనే, పోటీ చేసి గెలిస్తే రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని మించిపోతుందేమో, ఆ పార్టీని చేజిక్కించుకుంటుందేమో అనే ఒక భయంతో షర్మిల ఎందుకు దూరం పెట్టాడు. ఆ రోజు ప్రజాప్రస్థానం పేరుతో వందల వేల కిలోమీటర్లు రే అనగా పగలనగా ఎండనగా ఓననగా నడిచి నాడు జరిగినటువంటి దాదాపు 2012లో అనుకుంటే ఉప ఎన్నికలు 18 అసెంబ్లీ స్థానాలకి, అలాగే ఒక లోక్సభ స్థానానికి ఎన్నికలు జరిగితే 15 స్థానాలు ఒక లోక్సభలో షర్మిల పాదయాత్ర చేసి గెలిపించింది. కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు. ఎందుకు అని అంటే షర్మిల అనే వ్యక్తిగా పార్టీలో దగ్గరికి వస్తే తర్వాత భారతీరెడ్డిని మించిపోతుందేమో. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత భారతీరెడ్డి ఆ చైర్లో కూర్చోవాలి ఒకవేళ ఈయన జైలుకి వెళ్తే. అందుకనే తల్లి విజయంతో కూడా గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేయించాడుగా. పొరపాటు నేను ఏమైనా జైలుకి వెళ్తే మళ్ళీ ఆవిడ వచ్చి కూర్చుంటుందేమో భయం వేసి గౌరవ అధ్యక్షురాలి పదవికి కూడా రాజీనామా చేయించడం జరిగింది. సో ఇది మొత్తంగా అటు షర్మిల కానివ్వండి, ఇటు సునీత కానివ్వండి, వైసీపీకి ఓటు వేయొద్దు. హంతకులకు ఓటు వేస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చి ఆ కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. వాస్తవానికి ఈ కేసులో నేరం నిరూపించబడితే అవినాష్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. అందుకనే ఇది నిరూపించబడకుండా కేసుని సాగదీసే ప్రయత్నం జరుగుతుంది. ఇలా హంతకులే ఎల్లకాలం హత్యలు చేస్తూ అధికారంలో కూర్చుంటే ఇక ప్రజాస్వామ్యంలో ప్రజలకు విలువ ఎక్కడ ఉంటుంది, ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఇలాంటి హంతకులను చట్టసభల్లోకి ఎట్టి పరిస్థితుల్లో పంపకూడదని చెప్పి షర్మిల అయితే బల్లగుద్ది చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నిన్న సునీత కానివ్వండి, షర్మిల కానివ్వండి చేసిన వ్యాఖ్యలు వైసీపీకి అతిపెద్ద షాక్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు నేను మాట్లాడితే వేరు, అలాగే షర్మిల మాట్లాడితే వేరు. చంద్రబాబు గారు ఒక కామెంట్ చేస్తే దాన్ని రాజకీయంగా సరే ఆయన ఏదో మాట్లాడతాడని కొట్టుపడేసే వాళ్ళు ఉంటారు. బట్ అదే కామెంటు సునీత కానీ షర్మిల కానీ చేస్తే సొంత కుటుంబంలో వాళ్ళే చీకొట్టారు, మనం ఎందుకు నమ్మాలన్న ఫీలింగ్ ప్రజల్లో వస్తుంది. సో ఇప్పుడు అదే డ్యామేజ్ వైసీపీని చాలా తీవ్ర స్థాయిలో చేసింది. అది తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో బాబాయిని ఎవరు చంపారో ఆ దేవుడికి తెలుసు, ఆ జిల్లా ప్రజలకు తెలుసు, నీకు తెలియదా? సునీత అదే అడిగింది. అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తెలుసు ఆయన చంపబడతాడు అని తెలిసి చంపిన వెంటనే మొట్టమొదట తెలిసింది కూడా జగన్మోహన్ రెడ్డికే. కాబట్టి ఆయన చిట్ట చివరిగా అందరూ వెళ్ళిపోయాక సాయంత్రం వచ్చాడు అక్కడికి. సో ఇవన్నీ కూడా షర్మిల కానివ్వండి, సునీత కానీ మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ షర్మిలను ఎంపీగా పోటీ చేయించాలి, అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయటం కుదరదని చెప్పి బలంగా పట్టుపట్టినందుకే ఈరోజు వివేకానంద రెడ్డి హత్య జరిగిందేమో అనే అనుమానాన్ని అయితే ఆయన కూతురు సునీత అయితే వ్యక్తం చేసింది. మరి ఈ ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి ఎలాగా సమాధానం చెప్పలేడు కాబట్టి, చెప్పడు కూడా కాబట్టి సిబిఐ దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి అసలు వాస్తవాలు ఏంటనేది బాహ్య ప్రపంచం ముందుంచాలి.